'అఖండ 2' ప్రీవియస్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ గారు రాబోతున్నారంటూ మొన్నటి వరకు కూడా ప్రచారం అయితే జరిగింది. అయితే 28వ తారీఖున జరగబోయే ఈవెంట్‌కి ఇప్పుడు అల్లు అర్జున్ గారు హ్యాండ్ ఇచ్చారు. ఇక ఆయన రావట్లేదు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ప్రీవియస్ ఈవెంట్‌కి ఎవరెవరు గెస్ట్‌లుగా వస్తున్నారు? మరి అల్లు అర్జున్ గారు వస్తున్నారా? రావట్లేదా? రాకపోతే ఎందుకు రావడం లేదు? దీనికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'అఖండ 2' బాలకృష్ణ గారి 'అఖండ 2' పైన భారీ అంచనాలున్నాయి. రిలీజ్ అయిన కంటెంట్ ఇప్పటివరకు కూడా అంతా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సాంగ్స్ గావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. సో, ఈసారి బాలకృష్ణ గారు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో, ఆయన నట విశ్వరూపాన్ని చూడ్డానికి అటు ఆడియన్స్ కూడా ఒక క్యూరియాసిటీతో ఉన్నారు. ఎందుకంటే 'అఖండ'లో అఘోరాగా బాలకృష్ణ గారు అందరికి కూడా నచ్చేసారు. ఆ పాత్ర అందరిని కూడా ఆకట్టుకుంది, అలరించింది. సో, ఒక రౌద్రాన్ని ప్రదర్శిస్తూ బాలకృష్ణ గారు చేసిన ఆ మాస్ యాక్షన్ అనేది అందరిని కూడా అసలు థియేటర్‌లో ఎవరిని కూడా కూర్చోబెట్టనివ్వకుండా నిల్చొని ఈలలు, విజిల్స్, కేకలతో థియేటర్ మొత్తాన్ని కూడా దద్దరిల్లేలా చేసింది. దాంతో ఆ పాత్రకు ఒక సెపరేట్ ఇమేజ్ ఏర్పడింది. సో, ఇప్పుడు అలా 'అఖండ'తో క్రియేట్ అయిన ఆ ఇమేజ్ 'అఖండ 2' కూడా షిఫ్ట్ అయిపోతుంది. మరోసారి బాలకృష్ణ గారి అఘోరాగా తన నట విశ్వరూపాన్ని చూడబోతున్నామంటూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడంతో ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. దాంతో డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో మంచి అంచనాలైతే ఉన్నాయి. సో, అందరూ కూడా థియేటర్‌లోకి పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. బాలయ్య గారి అభిమానులే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఆయన రౌద్రాన్ని, ఆయన యాక్షన్‌ని, ఆయన డైలాగ్స్‌ని ఇవన్నిటిని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అయితే అందరూ కూడా సిద్ధమైపోయారు. సో, ఈ సినిమా ఈసారి బాలకృష్ణ గారు చేస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమాగా కూడా చెప్పుకోవాలి. ఎందుకు అంటే 'అఖండ' సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ తర్వాత రిలీజ్ అయిన బాలకృష్ణ గారి సినిమాలు వరుసగా ఆయన 3 హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు 'అఖండ' తరువాత. సో, అలా కంటిన్యూగా 4 విజయాలైతే ఆయన ఖాతాలో అయితే ఉన్నాయి. 'అఖండ', ఆహ్, 'భగవంత్ కేసరి', 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజ్' ఇలా వరుసగా 4 హిట్స్ కొట్టారు. అయితే ఏ సినిమా కూడా మిగతా భాషల్లో అయితే రిలీజ్ చేసి పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్ళలేదు. కాకపోతే 'అఖండ 2' అయితే పాన్ ఇండియన్ సినిమాగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు. 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు కాకుండా 4 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలా పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్న నేపథ్యంలో భారీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ ఎళ్లారు. అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు త్రిశూలాన్ని బహుమతిగా ఇచ్చారు. వారణాసిలో ఒక పెద్ద ప్రీవియస్ ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారని కూడా అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అటెండ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే హిందీ మార్కెట్‌లో ఈ ఈవెంట్ అనేది అక్కడ కూడా మార్కెట్‌ని క్రియేట్ చేసి అక్కడ కూడా ఒక బజ్‌ని ఏర్పాటు చేసేలా చేస్తుందని కూడా మూవీ టీమ్ భావిస్తుంది. ఇక హైదరాబాద్‌లో ఒక ఈవెంట్, వైజాగ్‌లో ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా ఆహ్, స్టేట్స్‌లో కూడా ఈవెంట్స్ చేసే ప్లాన్‌లో అయితే ఉంది. అంటే భారీగా అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా టైం ఉంది. దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మిగిలిన టైం మొత్తం ప్రమోషన్స్‌కైతే కేటాయించేశారు. సో, అలా ఆహ్, అద్భుతంగా అయితే ఈ సినిమాని జనాల్లోకి పంప్ చేసే ప్రయత్నాలైతే మూవీ టీమ్ నుంచి కూడా జరుగుతుంది. సో, ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్‌లో ఈవెంట్ ఏర్పాటు చేసి ఘనంగా 22వ తారీఖున ఆయన ప్లాన్ చేసేసుకున్నారు. అయితే అక్కడ గెస్ట్‌లు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి చూస్తే గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా రాబోతున్నారని చెప్పేసి అంతా ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి మొన్నటి వరకు కూడా ప్రచారం అయితే జరిగింది. సో, ఇప్పుడు అల్లు అర్జున్ గారు రావట్లేదన్న ఒక వార్త వైరల్ అవుతుంది. సో, ఎందుకు రావట్లేదంటే ఆయన ఆహ్, ముంబైలో 'అట్లీ' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సో, షెడ్యూల్డ్ కుదరక, టైం దొరక్క రాలేకపోతున్నారని వినిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం సక్సెస్ మీట్‌కి ఆయన అటెండ్ అవుతారని చెప్పేసి తెలుస్తుంది. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ఆ సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ గారొస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయనకు టైం కుదరక షెడ్యూల్ సరిగ్గా సెట్ అవ్వక రాలేకపోతున్నారని చెప్పేసి ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్. సో, సక్సెస్ మీట్‌కైతే అటెండ్ అవుతారు. సో, మంచి రిలేషన్ ఉంది బాలకృష్ణ గారికి, అల్లు అర్జున్ గారికి. గతంలో 'అఖండ'కి కూడా అల్లు అర్జున్ గారు గెస్ట్‌గా రావడం మనం చూసాము. మళ్ళీ బోయపాటి శ్రీను గారు 'సరైనోడు' సినిమా తీశారు అల్లు అర్జున్ గారితో. అది అరవింద్ గారి బ్యానర్‌లో సో, అంత పెద్ద హిట్ అది ఒకటే సినిమా అని చెప్పుకోవాలి. సో, అలా అటు డైరెక్టర్ బోయపాటి గారితో కావచ్చు, లేకుంటే బాలకృష్ణ గారితో కావచ్చు మంచి ర్యాపో మెయింటైన్ చేశారు అల్లు అర్జున్ గారు. సో, అలా ఆ కారణం వల్లే
ఇటు గెస్ట్‌గా అయితే రాబోతున్నారని చెప్పేసి ఆయన్ని పిలిచారని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు కొన్ని షెడ్యూల్డ్ కారణం వల్ల అయితే రాలేకపోయారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం గెస్ట్‌గా అయితే కనిపించబోతున్నారు. సో, ఇక్కడ బాలకృష్ణ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంకా మంచి ర్యాపో ఉంది. ఆహ్, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే సీఎం అయిపోయిన తర్వాత గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ఈవెంట్‌లో బాలకృష్ణ గారు అటెండ్ అవ్వడం, అక్కడ ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉండడం అది మనమంతా చూసాం. సో, ఇప్పుడు ఆయన్నే గెస్ట్‌గా అయితే పిలిచేస్తారు. సో, అది మంచి యూజ్ అవుతుంది సినిమాకి. సో, హైదరాబాద్‌లో నిర్వహించబోయే ఈ ఈవెంట్‌కైతే ఇటు అల్లు అర్జున్ గారు మిస్ అయ్యారు గానీ, రేవంత్ రెడ్డి గారైతే రాబోతున్నారు. కాకపోతే సక్సెస్ మీట్ పెడుతున్నారు. దానికి మాత్రం అల్లు అర్జున్ గారే గెస్ట్‌గా వస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో, ఏదేమైనా ఈ సినిమాని అలా ప్రమోషన్స్ పరంగా అయితే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగానే తీసుకెళ్తున్నారు 'అఖండ 2'ని. సో, ఇందులో మంచి అంటే సనాతన ధర్మ పరిరక్షణ కాన్సెప్ట్‌ని తీసుకొని తీస్తున్నారు. ఆల్రెడీ బోయపాటి గారు, బాలకృష్ణ గారు పలు సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ట్రైలర్‌లో కూడా మనం చూస్తే బాలకృష్ణ గారి డైలాగ్స్ అన్నీ కూడా సనాతన ధర్మం గురించే ఉండడం జరిగింది. సో, ఆ ధర్మానికి ఎవరైనా హాని తలపెడితే ఊరుకోడు ఈ అఘోరా క్యారెక్టర్. వాళ్ళ పైన ఆ త్రిశూలం పట్టుకొని శత్రు సంహారం చేస్తాడు అని చెప్పేసి మనం ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో, పార్ట్ 'అఖండ 1'లో అయితే కొద్ది మొత్తంలో ఆ కాన్సెప్ట్‌ని తీసుకున్నారు. ఇప్పుడు 'అఖండ 2' మొత్తాన్ని కూడా కోర్ పాయింట్‌గా కూడా సనాతన ధర్మ పరిరక్షణ అని తీసుకోవడం జరిగింది. సో, ఇది ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడ కూడా ఈ సినిమా దుమ్ము లేపుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో, అందుకోసం అక్కడ ఆడియన్స్ కూడా ఈ సినిమాని కనెక్ట్ చేసే విధంగానే ఇలా ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేయడము, వారణాసిలో పెద్ద ఈవెంట్ చేస్తామని చెప్పడం, అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని గెస్ట్‌గా పిలవబోతున్నారని చెప్పేసి టాక్ ఇవన్నీ కూడా ప్రచారంలో అయితే ఉన్నాయి. సో, తెలుగులో అయితే దీనికి పెద్దగా ప్రచారం అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాలయ్య గారి ఇమేజు, 'అఖండ' మీద ఉన్న ఇమేజు, సో, భారీ అంచనాలు ఈ సినిమా మీద అటు గ్లిమ్స్‌తో గావచ్చు, ట్రైలర్‌తో గావచ్చు వీటన్నిటితో క్రియేట్ అయింది. మళ్ళీ బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి మధ్య ఉన్న కాంబినేషన్‌కే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 3 విజయాలు సాధించారు. ఇది 4వ సినిమా. సో, అలా ఈ సినిమాకి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ అంతగా ప్రమోషన్స్ అవసరం లేదు. కాకపోతే మిగతా లాంగ్వేజ్‌లో తీసుకెళ్ళడానికి ఈ స్థాయిలో ప్రమోషన్స్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఒక ఈవెంట్ మాత్రం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత వైజాగ్‌లో కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించబోయే